ఇవన్నీ కూడా మొన్నటి వరకు కూడా నమ్మించి మోసం చేశారు, ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాలు కేవలం 7 సంక్షేమ పథకాలకు మాత్రమే మీకు నిధుల విషయంలో స్పష్టం చేస్తాం. మిగతా సంక్షేమ పథకాలు ఏ సంక్షేమ పథకానికి ఎంతనో ఈ రాష్ట్రం ద్వారా ఇచ్చే అవకాశం లేదు, ఆర్టీఐ ద్వారా తీసుకునే ఇచ్చే అవకాశం లేదు కాబట్టి అవి చెప్పలేకపోయినాం. ఇంకా ఆర్టీఐ ద్వారా ఏ గ్రామానికి ఎంతనో ఈ 7 సంక్షేమ పథకాలు మాత్రమే డీటెయిల్ రిపోర్ట్ జిల్లాలో ఉంటాయి. మిగతా వాటి సంక్షేమ పథకాలు డీటెయిల్ గా జిల్లా వారి రిపోర్ట్ ఉండదు. అందుకే మిగతా చెప్పలేకపోయినా మేము. ఇంకా చెప్పేది ఉంటే ఇంకా వేల కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇచ్చిన విషయాన్ని ఇంకా స్పష్టం చేసేవాళ్ళం. బట్ అన్నా పైసా ఇవ్వాలని చెప్పి చెప్పేటువంటి మూర్ఖులు ఇవాళ వాస్తవాలు గ్రహించాలి. ఇవాళ మేము ఏం చేస్తామో చెప్తున్నాం. చాలా మంది అంటున్నారు ఏంటంటే దేశం మొత్తం ఇచ్చింది కదా, ఇక్కడికి స్పెషల్ గా ప్రత్యేకత ఏముంది అంటే దేశం మొత్తం నరేంద్ర మోడీ గారు ఉపాధి హామీ పైసలు ఇస్తే నేను పాదయాత్ర చేసేటప్పుడు చాలా ప్రాంతాల్లో మాకు ఇంకా ఉపాధి నిధులు రాలే, 3 నెలలు ఇస్తలేరు. ఏమంటారు నరేంద్ర మోడీ ఇవ్వాలని చెప్పి మోడీ గారు బదనాం చేసే ప్రయత్నం చేశారు. కేంద్రం ఇచ్చిన దారి మళ్లించారు, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు చాలా ప్రాంతాల్లో. మరి మిగతా రాష్ట్రంలో లేదు. మిగతా రాష్ట్రంలో కేంద్రం ఇచ్చిన సద్వినియోగం చేసుకున్నారు, ఇంకా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ లేదా వాళ్ళు ఏనే చేరా మేము అభివృద్ధి చేద్దామంటే నిధులు తీసుకొద్దామంటే అప్పుడు మూర్ఖత ప్రభుత్వము ఆ దుర్మార్గపు నాయకులు కనీసం మాకు సహకరించే ప్రయత్నం చేయలేదు. వెంబడి ఉదాహరణ ప్రసాద్ స్కీమ్ కింద పెడతా అని చెప్పి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వెంబడి పడితే కనీసం అప్రూవల్ ఇవ్వలే, కొండగట్టుకు అప్రూవల్ ఇవ్వలే, సిఆర్ఎఫ్ నిధులు కూడా అప్రూవల్ ఇవ్వలేదు, లాస్ట్కి ఇచ్చారు ఒక ఇయర్. కాబట్టి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వము 1408 కోట్ల రూపాయలు కేవలము ఈ 7 సంక్షేమ పథకాలకు మాత్రమే 1408 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఈ 7 సంక్షేమ పథకాలే. ఉపాధి కూలీ కోసం 385 కోట్ల 40 లక్షల రూపాయలు, మెటీరియల్ కంపోనెంట్ కోసము 213 కోట్ల రూపాయలు, మొక్కల పెంపకం కోసము 266 కోట్ల 80 లక్షల రూపాయలు, 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు 175 కోట్ల రూపాయలు, ట్రైసైకిళ్ల కోసం 75 లక్షల రూపాయలు, స్వచ్ఛ భారత్ మరుగుదొడ్ల కోసం 23 కోట్ల 42 లక్షల రూపాయలు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 340 కోట్ల రూపాయలు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద దాదాపు 3 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఇచ్చినాం. ఇవి కేవలం 7 సంక్షేమ పథకాలకే. బట్ ఇవి కూడా ఇవన్నీ స్కామే. 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు మొత్తము గ్రామాల అభివృద్ధి కోసం ఇస్తే